మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా రీమేక్స్ మీదే ఆధారపడ్డారు. సినిమా త్వరగా పూర్తవుతుందనే ఉద్దేశంతోనో లేక ప్రేక్షకులకు ఆ రీమేక్ కథ నచ్చుతుందనే ఉద్దేశంతోనో వరుసగా సినిమాలు చేశారు. రీఎంట్రీ తర్వాత చేసిన 7 సినిమాల్లో 3 రీమేక్ సినిమాలే కావడంతో ఒకానొక స్టేజ్ లో చిరంజీవి పూర్తిగా రీమేక్స్ పైనే ఎక్కువ ఆసక్తి చూపించినట్లుగా కనిపించింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేశారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్ కూడా ఒక స్పెషల్ రోల్లో అలరించారు. కానీ ఆ సినిమా రిజల్ట్ గురించి అందరికీ తెలిసిందే. సేమ్ ఇదే తరహాలో కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన వేదాలం చిత్రాన్ని తెలుగులో భోలా శంకర్ పేరుతో రీమేక్ చేశారు. చాలా రోజుల తర్వాత మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కానీ ఇది చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్స్ పై ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇకపై తన కెరీర్లో రీమేక్స్ కు తావులేదని వచ్చే మేకర్స్ కు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వచ్చిన చాలా మంది దర్శక నిర్మాతలు తీసుకొచ్చిన కొన్ని రీమేక్ స్టోరీలను మెగాస్టార్ చాలా సున్నితంగా తిరస్కరించుకుంటూ వచ్చారట. చివరకు మెగాస్టార్ చిరంజీవికి ఎంతో ఇష్టమైన వివి వినాయక్ ఒక బాలీవుడ్ చిత్రాన్ని రీమేక్ చేద్దామని ప్రపోజల్ పెట్టినా దాన్ని కూడా సైలెంట్ గా పక్కన పెట్టేశారట. ఎందుకంటే ఓటీటీ హవా పెరిగిన దగ్గర నుంచి ఇతర భాషా చిత్రాలు ప్రేక్షకులకు దగ్గర కావడంతో రీమేక్ కథలపై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. అందుకే మెగాస్టార్ ఇకపై కొత్త కథలకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక మెగాస్టార్ ప్రస్తుతం సోషియో ఫ్యాంటసీ నేపథ్యంగా రానున్న విశ్వంభర చిత్రాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై లేదా సెప్టెంబర్ లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ పొంగలికి సంక్రాంతికి వస్తున్న లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడితో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో మెగాస్టార్ కు జోడీగా నయనతార నటిస్తుండగా వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి బరిలో ఉంచబోతున్నారట.